మీరు అన్నట్టు చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సింది. సో అన్న చెప్పండి, ఈ ఫస్ట్ మీకు ఈ స్క్రిప్ట్ చెప్పంగానే మీకు ఏం అట్రాక్ట్ చేసింది, అరే ఈ సినిమా చేద్దాం? నేను యాక్చువల్లీ నాటకాలు ఫస్ట్ చేస్తాను. నాటకాలు అంటే ఏం నాటకాలు వేస్తాను అట్లా కాదు, థియేటర్ ప్లేస్ చేసేటోడిని. అంటే మళ్ళీ నాటకాలు మన భాషలో నాటకాలు అంటే స్టేజ్ నాటకాలు, స్టేజ్ ప్లేస్ చేసేటోడు. రంగస్థలం అని రంగస్థలం, రంగస్థలం అక్కడ వెళ్ళొద్దు. సో అండ్ శ్రీకాంత్ గారు కూడా చాలా ఏళ్ళ నుంచి థియేటర్ చేస్తున్నారు. ఆయన లండన్లో చేశారు, ఇక్కడ పెద్ద పెద్ద ప్లేస్ చేశారు. మా డైరెక్టర్ గారు కూడా ఒక చిన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంటంటే యూజువలీ సినిమాల్లో చాలా కట్లు తీస్తూ ఉంటాం, ఒక 4 డైలాగులు ఇట్లా కట్లు. దీంట్లో కొన్ని దొడ్డు సీన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మా దాంట్లో పెద్ద సీన్ అంటే 38 పేజీలు ఒక సీన్. సార్ స్టార్ట్ చేస్తాడు, తర్వాత ఇంకోళ్ళు చెప్తారు, తర్వాత నేను చెప్తాను, తర్వాత గొడవ అవుతుంది. సో ఇంత డ్రామా ఉంది కదా, అది మొత్తం కలిపి చేయాలంటే ఒక విధమైన ఒక 2-3 years బ్యాక్ అడిగితే నేను చేయగలుగుతాను లేదని నాకు డౌట్ ఉండేది. ఇప్పుడు సార్ కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరం ఫుల్ కూర్చొని నేర్చుకొని ఇంకా చేసాం. సో అందుకు ఒక యాక్టింగ్ ఛాలెంజ్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది హీరోస్ మీరు అడిగితే ఆయన స్టైల్ బాగుంటుంది అంటారు, కొంతమంది బట్టలు బాగా చేస్తారు, కొంతమంది డాన్స్ బాగా చేస్తారు, నేను యాక్టింగ్ బాగా చేస్తాను. సో నా స్ట్రాంగ్ సూట్లో ఒక సబ్జెక్ట్ తీసుకుందామని. ఓకే. సో అన్న మీరు చెప్పండి, మైపాల్ అన్న, మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అన్న వచ్చిండా ఇట్లా మైండ్లోకి వేరే హీరో? నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎవరు ఇండస్ట్రీలకు సంబంధించిన యాక్టర్స్ ఎవరు నా మైండ్లో లేరు. అంటే ఇమాజిన్ లైక్ ఎవరెవరు వస్తుంటారు, కానీ నాకు వచ్చిన ఇమాజినేషన్ అంతా నాకు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు ఇమాజినేషన్ లైక్. సో ఆఫ్టర్ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరినోవరిని మనం అనుకోవాలి కాబట్టి ద ఫస్ట్ వన్ ఐ చూస్ వాజ్ హిమ్ యాక్చువల్గా. అంటే ఈ రోల్ మాత్రం కాదు ఆ పర్టికులర్ రోల్కి హీరో గురించి అడిగి ఆ రోల్కి మాత్రం ఎగ్జాక్ట్ గా ఆయనే అనుకున్నాను, ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అనుకున్నాను. ఆ తర్వాత హీరో ఆప్షన్ కి ఒక 2-3 చాయిస్లు ఉండేటివి. అందులో సార్ ఒకళ్ళు ప్రొడ్యూసర్ చెప్పగానే ఫస్ట్ సిట్టింగ్ లోనే సార్ ఓకే అయిపోయినారు. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. నాకు ఫస్ట్ కథ చెప్పగానే అడిగిన ఇంకో క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అంటే శ్రీకాంత్ అయ్యంగారు చేస్తున్నారు, శ్రీకాంత్ సార్ చేస్తున్నారు. అంటే ఊరికినే చెప్తున్నారా, ఇక మీరు వెళ్ళి చెప్పాలా, లేకపోతే ఆయన చెప్పి ఓకే చేశాడంటే కాదు సార్, చెప్పి ఆయన ఓకే చేస్తాడు, ఆయన ఓకే చేస్తాడు, ఆయన చేస్తున్నాడంటే నేను ఇది చేస్తానన్నా. ఎందుకంటే చదివినప్పుడు ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటే, రాజమౌళి గారు చెప్తారు కదా, యాంటగనిస్ట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ప్రొటగనిస్ట్ కనిపిస్తాడు అన్నట్టు. సో సార్ ఉంటే చేస్తాను. ట్రూ వర్డ్ సార్, అడగండి. కానీ సార్కి మాత్రం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఏమీ లేకముందే చెప్పాము సార్కి. చాలా ప్రిలిమినరీ స్టేజ్ వచ్చేసి ఇచ్చాడు స్క్రిప్ట్. అదిత్ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ లాగా చదవాలి, ఒక నవల్లా వెళ్ళిపోయింది. కరెక్ట్. నెక్స్ట్ ఏమైతే బ్యూటిఫుల్, చాలా బాగా మాట్లాడే ఆ మాటలు, ఆ యాస పర్ఫెక్ట్ ఉండే. ఓకే. అంటే అన్న ఇది ఒక ఇన్సిడెంట్ మీద జరిగేటట్టు తిరుగుతుంది కథ అంతా. సో అంతేనా, ఇన్సిడెంట్ చుట్టూ తిరుగుతుందా ఏదన్నా? కేసు అంటే అదే కదమ్మా. కేసు అంటే ఒక పంచాయతీ నడిచింది, ఆ పంచాయతీ చుట్టూ దాన్ని కేసు అంటారు. ఇది ఒక కేసు గురించి. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు నేను అడిగిన ఆయనని, ఎందుకు సార్ ఈ పర్టికులర్ తీసుకున్నారు? ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ చెప్పి ఆ టైంలో ఒక 1-2 years ముందే ఈ దిశ కేసు అది జరగడము, మా సినిమాలో కూడా చాలా దానికి సిమిలారిటీస్ కొంచెం ఉండడం. అడిగేటప్పుడు కాదు సార్ నేను ముందు నుంచి రాస్తున్నాను, తర్వాత ఈ కేసు వచ్చింది అని అన్నారు. సరే ఓకే, షూట్ చేస్తున్నాం. అప్పుడు ఇంకొక సంచలనమైన ఇట్లాంటి ఏదో ఒక కేసు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మనం ప్రమోషన్స్కి వచ్చాం, సినిమా రిలీజ్. ఇప్పుడు కూడా ఇట్లా అంటే ఇది ఒక ఇది మాట్లాడాల్సిన విషయం. మనం ఇంకా దాని గురించి ఎక్కువ ఇప్పుడు జనాలకి ఏమైనా ఒక విషయం తెలియాలంటే సినిమాలు చూసి నేర్చుకుంటారు ఎక్కువ కదా. సో ఇది డెఫినెట్గా ఇది మాట్లాడాల్సిన సబ్జెక్టు. ఇది మనము ఇది అవాయిడ్ చేయాలి అది అని కాకుండా కొంచెం హెడ్ ఆన్ కొల్యూషన్ తీసుకుందామని ఈ సబ్జెక్ట్. సో ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా అన్న ఈ సినిమా ద్వారా ఏమైనా లాస్ట్లో? అంటే ఇంటెన్షనల్గా మెసేజ్ కాదు, బట్ తీసుకునే వాళ్ళకి ఎంటైర్ ఫిల్మ్ ఇస్ ఎ మెసేజ్, తీసుకునే వాళ్ళకి ఎంటైర్ ఫిల్మ్ ఇస్ ఎన్ ఎంటర్టైన్మెంట్. మీరు సినిమా చూసి బాగుందంటే థ్యాంక్ యూ మెసేజ్ పెడతారు ఆయన, అంతే. మీకు మెసేజ్ చేస్తారు. కాదు, ఇప్పుడు మీరు థియేటర్లో టికెట్ కొంటున్నారు, మీకు ఒక మెసేజ్ వస్తుంది, కరెక్టా? అక్కడి నుంచి మెసేజ్ స్టార్ట్ అవుతుంది సినిమాలో. మీరు దాన్ని ఒక పేపర్ కాగితం కింద చూసుకుంటే కాగితం, టికెట్ కింద తీసుకుంటే టికెట్, కరెక్టా? మన పర్స్పెక్టివ్ మీద ఉంటుంది, మెసేజ్ లేని సినిమా ఉండదు. ఇంకోటి అమ్మా, ఇక్కడ మనుషులు మామూలు దరిద్రులా, ఎక్స్ట్రాడినరీ దరిద్రం అంటే మనిషి, అవునా? ఎంత పెద్ద గొప్పలు లేకుండా
ఓ లిస్టు కొన్ని వేల సంవత్సరాల నుంచి శ్రీరామచంద్రుడు, సత్యుగం, ఇద్ది, తోటకూర, గేటుకూర నుంచి మన దాకా వచ్చారు. ఎవడైనా మెసేజ్ తీసుకున్నాడా? కరెక్ట్. ఎవడైనా మెసేజ్ తీసుకున్నాడా? మంచి మాట చెప్పింది, మంచి వాడు చీర్స్ అంటారు. అందుకే వాళ్ళు కూడా మెసేజ్ డైరెక్ట్ గా అందుకే మెసేజ్ తీసుకునేటోళ్ళు ఉన్నారన్న, తీసుకునేటోళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మెసేజ్ ఇచ్చి అంటే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మేము అందరం చూపించుకొని ఆడికి మెసేజ్ లేదమ్మా, అంటే తీసుకున్నాడు. బాటమ్ లైన్ ఏంటంటే ఒక ఎమోషనల్, ఎంటర్టైనింగ్, అట్ ద సేమ్ టైం గ్రిప్పింగ్, సస్పెన్స్, ఒక థ్రిల్లర్, ఒక షాక్, ఒక అన్నీ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే మనం కూర్చుంటే బోర్ కొట్టకుండా ఒకటి పోతే అది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఈ షో చూస్తున్నారు, ఈ షో వాళ్ళు మార్చకుండా చూస్తే ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది. ఏంద్రదని మార్చేస్తే మనం ఎంటర్టైనింగ్ గా చేయట్లేదని అర్థం, అంతే కదా.